ప్రైస్ లార్డ్. నీ మీదకి ఎవడనూ రాడు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. నా బిడ్డలారా, మీరు పగ తీర్చుకోవడానికి పరిగెత్తొద్దు. తిట్టిన వారిని తిరిగి తిట్టవద్దు, దూషించిన వారిని తిరిగి దూషించవద్దు. నిజమే, వారు దూషించి ఉండొచ్చు, శ్రమ పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు, చెడు ఉద్దేశంతో బాధ పెట్టాలి, నీకు శ్రమ కలిగించాలని కంకణం కట్టుకుని ఉండొచ్చు. వారిని చూసి నువ్వు భయపడకు, వారి కొరకు ప్రార్థించు. అదే వాక్యం చెప్తుంది. పగ తీర్చుకొనుట మీ పని కాదు, దేవుని ఉగ్రతకు చోటివ్వండి, అంటే దేవునికి అప్పగించు. నీ కష్టము, బాధ, వేదన ఏదున్నా కృతజ్ఞతపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవునికి అప్పగించమంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాల్లో, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. 6వ వచనం, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ ప్రతి విషయంలోనూ మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీకు ఎదురవుతున్న శ్రమలు, కష్టాలు చూస్తూ ఊరుకోవద్దు, వాటి గురించి విచారపడుతూ కూర్చోవద్దు, చింతిస్తూ ఉండొద్దు. మీరేం చేయాలి? ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన విషయాలు తెలియజేసుకోవాలి. ఒకవేళ మీరు దేవుని బిడ్డలుగా వ్యాపారాలు చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, అక్కడ కూడా మీకు కొన్ని వ్యతిరేకతలు రావచ్చు. మీ శత్రువులు మీకు ఏదేదో చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారేమో. భయపడవద్దు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభువా, నువ్వు నాకు తోడై ఉన్నట్లయితే ఎవడూ నాకు హాని తలపెట్టకుండా కంచె వేయండి. ఎవరైనా మీకు విరోధంగా తలపెట్టినా కూడా ఒక విషయం గుర్తుపెట్టుకో, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని బైబిల్ సెలవిస్తుంది. ఎవరైనా నిన్ను తాకాలని వస్తుంటే నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు ప్రభు. అంటే దాని అర్థము, దేవుని పిల్లలకి హాని చేయాలని తలపెట్టినటువంటి వారు కానీ, కీడు కలిగించాలని ప్రయత్నం చేస్తున్నా వారు నీ మీదకి రాకుండా వారికి మీకు మధ్యలో ప్రభు నిలిచి ఆయన ప్రజలైన మీకు జయం ఇచ్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఎంతో చక్కని వాగ్దానం మాకు దయచేశారు. ఆనాడు మీ భక్తుడైన పౌలు గారికి చెప్పారు, నేను నీకు తోడై ఉన్నాను,